హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ దీపన్ మంత్రాలు ప్రియ. ఈ ఛానల్లో నేను ఫ్యాషన్, లైఫ్ స్టైల్, కుకింగ్ అండ్ ఆల్సో ట్రావెలింగ్ వీడియోస్ చేస్తాను. ఇఫ్ యూఆర్ సమ్వన్ హూ ఈస్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఈరోజు నేను ఆఫ్టర్ వర్క్ రియలిస్టిక్ ఈవినింగ్ రొటీన్ చూపిద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడే నేను కుకింగ్ స్టార్ట్ చేయాలి. అండ్ ఆల్సో ఈరోజు మాకు గ్రహణం అయిపోయింది అనమాట. యూకేలో గ్రహణం ఉంది కదా. ఇల్లు ఆల్రెడీ నేను ఫ్లోర్ క్లీన్ చేసేసాను. దేవుళ్ళంతా సెట్ చేయాలి అండ్ ఆల్సో కుకింగ్ చేయాలి. యూజువల్లీ మేము డిన్నర్ ప్రాబబ్లీ అరౌండ్ 7:30, 8 కల్లా చేస్తాము. ఆర్ ఒకవేళ ఇంకా ఎక్కువ వర్క్ ఉంటే ప్రాబబ్లీ అరౌండ్ 9. కానీ ఈరోజు కొంచెం ఆల్రెడీ 9:30 అయిపోయింది అనమాట. ఈరోజు గ్రహణమే 8:30 వరకు ఉంది. సో అందుకు అదంతా అయిపోయాక నేను ఇల్లు క్లీన్ చేసి నేను ఫ్రెష్ అయ్యి ఇప్పుడే కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఆల్సో ఈరోజు మాకు చాలా హాట్గా ఉంది. ఈరోజే కాదు, లాస్ట్ 3 monthsగా అలాగే ఉంది వెదర్ అంతా. కొంచెం హీట్ వేవ్ కంటిన్యూస్గా నడుస్తూనే ఉంది. అందుకే కొంచెం సోట్ వస్తుంది అనమాట. ఆల్రెడీ నేను ఫ్రెష్ అయిపోయాను, కానీ మై ఫేస్ లైక్ దిస్ ఓన్లీ. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈరోజు నేను డిన్నర్కి ఆల్రెడీ నేను పన్నీర్ బిర్యానీ వీడియో అప్లోడ్ చేసే ఉంటాను. అది మేము లంచ్కి చేసామన్నమాట. సో డిన్నర్ నేను చాలా సింపుల్గా ఒక టొమాటో పప్పు అండ్ ఆల్సో రైస్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఇంకా చాలా పనులు ఉన్నాయి చేసేటివి అందుకు. సో యా, ఫస్ట్ నేను రైస్ కుక్కర్లో కుక్ చేయను. నాకు రైస్ విడిగా కుక్ చేస్తేనే నచ్చుతుంది. సో నేను అదే కంటిన్యూ చేస్తున్నాను. మా రైస్ వచ్చేసి ఇవన్నమాట. మేము లండన్లో ఉండేటప్పుడు అక్కడ అందరికీ శక్తి తెలిసే ఉంటుంది ప్రాబబ్లీ. అక్కడికి వెళ్ళి మేము శంకర్, ఆంధ్ర, సోనా మసూరి తీసుకుంటాము. కానీ ఇప్పుడు మేము ఉంటున్న ఏరియాలో ఈ నియర్ బై తమిళియన్ గ్రోసరీ స్టోర్ ఉంది. సో అందులో మాకు ఇది ఒకటే దొరికింది. ఎనీవే ఇదంతా సోనా మసూరి రైస్ కాబట్టి ఇదే తీసుకున్నాము. ఈ ఒక బ్యాగ్ వచ్చేసి మాకు 14.99 పడింది, అంటే 15 pounds వేసుకోండి. ఇది పప్పు. నేను ఈ రెడ్ కందిపప్పు యూజ్ చేస్తున్నాను. యూజువల్గా నేను ఒక 2-3 టైప్ ఆఫ్ పప్పు కలిపి కుక్ చేస్తాను. కానీ ఇప్పుడు నా దగ్గర మిగతా పప్పులు కొన్ని లేవు. అండ్ ఆల్సో ఉన్న పప్పు ఏంటంటే అది విత్ స్కిన్ ఉంటుంది. ఈ రెండు కలిపితే బాగోదేమో అని చెప్పేసి నేను ఆ రెండు కలపట్లేదు. ఇవి నేను టెస్కోలో తీసుకున్నాను. ఇండియన్ స్టోర్లో చూశాను, కానీ అక్కడ వాళ్ళ దగ్గర రెడ్ కందిపప్పు లేవు. ఇవేంటంటే క్విక్గా వండేటప్పుడు మంచిగా యూజ్ అయిపోతాయి. ఇప్పుడు నేను 1.5 cup కుక్ చేస్తున్నాను. ఎందుకంటే రేపు మేమిద్దరం వర్కింగ్ కాబట్టి రేపు మార్నింగ్ ఒకవేళ కుకింగ్ చేసుకోవడానికి టైం లేకపోతే ఇది యూజ్ అయిపోతుంది. నా దగ్గర ఈ వడియాలు ఉన్నాయి. ఇవి నేను ఇండియాకి వెడ్డింగ్ కోసం వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను. ఇవి ఇంకా ఉన్నాయి అన్నమాట. అవి ఈరోజు యూజ్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను వీటిని వాష్ చేసుకుంటాను. వాష్ చేసుకొని మిగతా పనులు చేస్తాను. నేను టొమాటో పప్పు చేస్తానని చెప్పాను కదా. ఇప్పుడు ఆల్రెడీ వాష్ ఉన్నాను కాబట్టి ఆనియన్ అవి కట్ చేసుకునేలోపు కొంచెం అవి నానిపోతాయి. సో ఫస్ట్ నేను ఆనియన్ చాప్ చేసేసుకుంటాను. ఒక ఆనియన్ సరిపోతుంది. నేను మొన్న షాపింగ్ వ్లాగ్లో టొమాటో క్యాన్ చూపించాను కదా. దీన్ని నేను ఇలా ఓపెన్ చేస్తాను. దీనిలో ఒక హాఫ్ వేస్తాను. దీన్ని ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 2 daysలో యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అంతకంటే ఎక్కువైపోతే ఇక్కడ బ్లాక్ మోల్డ్ వస్తుంది అనమాట. అండ్ ఆల్సో నేను కారంకి ఆల్టర్నేటివ్గా ఈ పండు మిరపకాయ పచ్చడి వేస్తున్నాను. ఎందుకంటే మేము ఇది అంతగా తినము, కానీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం, వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇది ఒక ఆల్టర్నేటివ్గా. అంత వేస్తాను. ఇంటికి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇఫ్ యూ గైస్ రిమెంబర్, నేను ఈ స్వీట్ పొటాటో ప్లాంట్స్ వేసాను కదా, ఈ ఆకులు నేను ఇప్పుడు పప్పులో పెడతాను.
ఇవి దొరికే ఇప్పటికి ఇవి పెట్టేస్తాను పప్పులో. వీటిని వాష్ చేసేసాను. నేను కొంచెం సన్నగా చాప్ చేస్తున్నాను వీటిని. ఇందాక వేసిన పచ్చడిలో ఆల్రెడీ సాల్ట్, చింతపండు, కారం అవన్నీ ఉంటాయి కాబట్టి నేను ప్రస్తుతానికి ఏం వేయట్లేదు. జస్ట్ మిక్స్ చేసేసి పప్పు పెట్టేస్తున్నాను. ఇది తాలింపు కోసం గార్లిక్. నేను జస్ట్ ఒక్క పౌడర్ యూజ్ చేస్తున్నా. ఈ చిన్న రోల్ది రోకల్ బండ, సో దీంతో రన్ చేస్తున్నా. ఇప్పుడు డిషెస్ అన్నీ క్లీన్ చేయాలి. నేను జనరలీ వర్క్ మధ్యలో లైక్ కొంచెం ఏదైనా టైం దొరికితే డిషెస్ అప్పుడే చేసేస్తాను. కానీ ఈరోజు కొంచెం ఎక్కువ బిజీగా ఉంది. అండ్ ఆల్సో ఎలాగో గ్రహణం కదా, ఈవినింగ్ చేసేసుకుందాంలే అని చెప్పేసి ఈవినింగ్ అలా పెట్టేశాను. నేను గ్రహణం కదా ఎందుకు ఇన్నిసార్లు అంటున్నానంటే, యూజువల్లీ మన పాతకాలంలో గ్రహణం రోజు అంతా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి అప్పుడు పూజ చేసుకుంటారంట కదా. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. సో అందుకే మార్నింగ్ నుంచి పనులన్నీ పక్కన పెట్టేసి అన్నీ ఇప్పుడు చేస్తున్నాను. అండ్ ఆల్సో మీలో ఎంతమంది హస్బెండ్స్ ఇలాగా? మా హస్బెండ్ ఏదో ఒక ఇన్స్టాగ్రామ్ షార్ట్లో ఇది చూసారంట. ఇది ఒక టీ, ఇందులో పసుపు, జింజర్ అండ్ ఆల్సో లెమన్ అండ్ లిటిల్ బిట్ పెప్పర్. అదంట ఏదో డీటాక్సిక్ టీ అంట. అది చేయమని చెప్పారు. చేసుకున్నారు ఆయనే. అది కొంచెం తాగేసి ఇంక ఇది ఇలాగే పెట్టేశారు. ఐ డోంట్ నో ఇది ఇప్పుడు ఉంచాలో పడేయాలో. ప్రస్తుతానికి అయితే ఉంచుతాను. తర్వాత తనకి ఇష్టమైతే తాగేస్తారు, లేదంటే వాష్ చేసేసేయచ్చు. ప్రస్తుతానికి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు నేను ఆల్రెడీ రైస్ అండ్ పప్పు కోసం స్టవ్ ఆన్ చేశాను. ఇక్కడ అక్కడ అది అయ్యేలోపు నేను గిన్నెలు కడిగేస్తాను. గిన్నెలు వాష్ చేయడం అయిపోయింది. ఇప్పుడు దేవుణ్ణి సెట్ చేయాలి. ఇది మా వాషింగ్ మిషన్. ప్రస్తుతానికి మేము యూజ్ చేయట్లేదు, సో అందుకే దాన్ని నేను టేబుల్లో యూజ్ చేసుకుంటాను. ఇక్కడ వైఫై పెట్టారు. ఆ వైఫై పెట్టడం కోసం అదంతా బయటికి తీయాల్సి వచ్చింది. ఇప్పుడు దీన్ని అటు జరపాలి. సో దానికోసం మా హస్బెండ్ పిలవాలి. నేను నా స్పైస్ జార్స్ చూపించినప్పుడు ఒక 2 మెంబర్స్ మాత్రం వీటిని ఎలా ఫిల్ చేస్తాను అంటే మెల్లగా స్పూన్తో ఎలా అని చెప్పేసి అడిగారు. ఆ ప్యాక్లోనే ఇవి, వాటితో పాటు ఈ పైన స్టిక్కర్స్ అండ్ ఆల్సో ఒక వైట్ మార్కర్ వచ్చింది నాకు. సో ఇది జస్ట్ ఇలా పెట్టేసి ఇప్పుడు నేను సాల్ట్ బాటిల్ ఇది
అంతే, దట్స్ ఇట్. దానికి ఈ పైన ఈ వైట్ క్యాప్ పెట్టేసుకోవాలి, దానిపైన ఈ క్యాప్, అంతే. నాది పప్పు అండ్ ఆల్సో రైస్ కుక్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు నేను వాటికి తాలింపు పెట్టేసుకుంటున్నాను. తాలింపు కోసం నా దగ్గర ఈ చిన్న తాలింపుది ఉంది. నేను తాలింపు పెట్టి దాన్ని వెంటనే వాష్ చేయను, దాన్ని అలాగే ఉంచేస్తాను. నేను అలాగే తాలింపు ఒక అట్లీస్ట్ 1-2 టైమ్స్, అట్లీస్ట్ 2 to 3 టైమ్స్ యూజ్ చేస్తాను నేను దాన్ని. ఐ ఫీల్ లైక్ అది జస్ట్ ఆయిలే కదా. ఎలాగైతే మనం ఆమ్లెట్ వేసిన తర్వాత అదే ప్యాన్ని రీయూజ్ చేస్తామో, నేను తాలింపు ప్యాన్ కూడా అలాగే రీయూజ్ చేస్తాను. ఎందుకంటే తాలింపుకు తప్ప నేను దేనికి యూజ్ చేయను దాన్ని. ఆర్ పల్లీ చట్నీలో తాలింపుకి ఇవి యూజ్ చేయడం నాకు ఇష్టం, ఉరద్ దాల్. సో ఇవి కొంచెం యాడ్ చేస్తాను. మనం మామూలు పాపడాన్ని ఆ మైక్రో ఓవెన్లో పెట్టుకుంటాం కదా, అలా ట్రై చేశాను. అలా ట్రై చేస్తే ఇవి ఇట్లా ట్రయాంగిల్లో ఇలా చిల్లులాగా ఉంటాయి కదా, అందుకే ఇవి వర్కౌట్ అవ్వలేదు. సో అందుకే వీటిని ఆయిల్లోనే డీప్ ఫ్రై చేయాలి. ఆల్సో ఐ జస్ట్ నోటీస్డ్ దీని ప్రైస్ ఇండియాలో 24 రూపీస్. ఇదే మా దగ్గర అయితే £1.50 ఈజీగా ఉంటుంది. అంటే అన్నీ కన్వర్ట్ చేయకూడదు, కానీ ఇలాంటివి సిల్లీ థింగ్స్ ఇవి చేయాలి డెఫినెట్లీ. మళ్ళీ ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాంటివి కొనచ్చుకోవాలి. That's all for this video. If you like this video, please like, share and subscribe, and also see you on my next video. Bye.